మంచి రెసిపీస్ కోసం చెర్రీ షెఫ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరికీ నమస్కారం అండి. ముందుగా అందరికీ దసరా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ దసరా పండుగ మనందరి జీవితాల్లో నూతనమైన ఉత్సాహాన్ని నింపాలని నేను మనసారా కోరుకుంటున్నాను. ఈ నవరాత్రులు చాలా ప్రత్యేకమండి. దీనిలో తొలి దినము బాలా త్రిపుర సుందరి దేవిని ఆరాధిస్తారు. ఆ దేవికి ఇష్టమైన నైవేద్యాలు పులిహోర, అప్పాలు మరియు చక్కెర పొంగలి. పోయిన సంవత్సరం నేను అప్పాలు చేశాను కాబట్టి ఈ సంవత్సరం మీకు పులిహోర రెసిపీ తీసుకొచ్చాను. పులిహోర మనము చాలా రకాలుగా చేసుకోవచ్చు. సింపుల్గా అయిపోయే రెసిపీ అనమాట. అయితే ఎప్పుడూ చేసేలా కాకుండా కొద్దిగా వైవిధ్యంగా మామిడికాయతో పులిహోరని ఎలా చేసుకోవాలి అనేది ఈ వీడియోలో నేను చెప్తాను. కొద్దిగా జాగ్రత్తగా చేసుకుంటే 5 నిమిషాల కంటే ఎక్కువ పట్టదు, పైగా అద్భుతంగా వస్తుంది. మరి వీడియోలోకి వెళ్ళిపోదామా? దీనికోసం ఒక పెనం తీసుకోండి. పెనంలో 2 టేబుల్ స్పూన్ నూనె యాడ్ చేసుకోండి. నూనె కొద్దిగా హీట్ అయిన తర్వాత 1 టీ స్పూన్ ఆవాలు యాడ్ చేసుకుని చిటపట్లాడించండి. ఇప్పుడు 1 టీ స్పూన్ మినపప్పు, 1 టేబుల్ స్పూన్ శనగపప్పు, 2 టేబుల్ స్పూన్ పల్లీలు యాడ్ చేసుకుని ఒక 2-3 నిమిషాలు మిక్స్ చేస్తూ వేయించండి. ఇప్పుడు ఒక చిటికెడు ఇంగువ, 2-3 ఎండుమిరపకాయలు, అలాగే 2 రెమ్మల కరివేపాకు యాడ్ చేసుకుని దీన్ని 2 నిమిషాలు బాగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు 1 కప్పు మామిడికాయ తురుమును యాడ్ చేసుకోవాలి. దీన్ని ఒక 2-3 నిమిషాలు బాగా మిక్స్ చేసుకోవాలి. వీడియోలో చూపించిన విధంగా మామిడికాయ మెత్తబడే వరకు వేయించాలి. ఇప్పుడు 1 టీ స్పూన్ పసుపు యాడ్ చేసుకోండి. అలాగే సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోండి. దీన్ని 2 నిమిషాలు బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు 1.5 కప్పు రైస్ యాడ్ చేసుకోవాలి. నేను ఆల్రెడీ ఉడికించి చల్లార్చుకొని పెట్టుకున్నాను. దీన్ని యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. గుర్తుపెట్టుకోండి, మీరు ఎంత బాగా మిక్స్ చేస్తే అంత రుచిగా ఉంటుంది. దీన్ని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత దీన్ని నైవేద్యంగా సమర్పించుకోవచ్చు. అంతేనండి, ఎక్కువ సమయం ఏం పట్టదు. చాలా సులువుగా దీన్ని తయారు చేసుకుని దేవికి నైవేద్యంగా అర్పించవచ్చు. నైవేద్యంగా మాత్రమే కాదండి, ఎప్పుడన్నా సరదాగా మీరు తినాలనుకున్నప్పుడు కూడా దీన్ని చేసుకోవచ్చు. ఆ దేవికి ఈ పులిహోరాని నైవేద్యంగా సమర్పించి మనకి విజ్ఞానాన్ని, అలాగే విఘ్నాలు అవి సంభవించినప్పుడు వాటిని ఎదుర్కోవడానికి కావాల్సిన ధైర్యాన్ని, శక్తిని దయచేయమని వేడుకుందాము. మరి ట్రై చేస్తారు కదా? వీడియో నచ్చిందా? అయితే లైక్ చేయండి. ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకేమైనా రెసిపీ కావాలా? అయితే కామెంట్ చేయండి. మరి ఒకసారి మరి ఒక మంచి రెసిపీతో కలుద్దాము. మరి సెలవు, ఉంటానే.